హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు రసగుల్లా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. సో విరిగిన పాల నుంచి కూడా మనం రసగుల్లా చేసుకోవచ్చండి. సో నేను మామూలు పాలు తీసుకుంటున్నాను. సో దీనికోసం నేను 1.5 లీటరు పాలు తీసుకున్నాను. క్రీమ్ ఎక్కువగా ఉన్న పాలు తీసుకుంటే ఫ్రెష్ పాలు బాగా వస్తుందండి. సో తీసుకున్న పాలని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో స్టార్టింగ్ పెట్టుకోండి. తర్వాత కొంచెం పైకి మీగడలాగా వస్తుంది, పాలు పొంగడానికి కూడా వస్తుందండి. సో ఈ పొంగు వస్తున్నప్పుడు మాత్రం మనము గరిటెతో కలబెట్టుకోవాల్సి ఉంటుంది. సో పాలు చూడండి పైన మీగడ వస్తుంది. సో పాలు పొంగడానికి వస్తున్నప్పుడు మనం గరిటె తీసుకొని కలబెట్టుకోవాలి. సో విరిగిన పాల నుంచి కూడా మనం రసగుల్లాను తయారు చేసుకోవచ్చు, పారేయకుండా, వేస్ట్ చేయకుండా. చూడండి పాలు కాగుతున్నాయి. చూడండి పాలు పొంగడానికి వస్తున్నప్పుడు మాత్రం మనం పొంగకుండా గరిటెతో వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలియబెట్టుకోవాలి. పాలు బాగా ఉడికిన తర్వాత ఒక 4-5 నిమ్మకాయల నుంచి తీసుకున్న జ్యూస్ని దాంట్లో వేసి జ్యూస్ మొత్తం దాంట్లో కలిసేలాగా మనం గరిటెతో తిప్పుకోవాలి. సో చూడండి ఇలా వస్తుంది పూస పూసగా. సో దీని నుంచి వాటర్ అనేది సపరేట్ అవుతుంది. ఇది ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోవాలి. చూడండి బాగా కలుపుకోవాలి. చూడండి మీరు అబ్జర్వ్ చేసే వాటర్ అనేది సపరేట్ అయింది. సో ఇది ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోవాలి. సో పూర్తిగా సపరేట్ అయిన తర్వాత దీన్ని మనం వడగట్టుకోవాల్సి ఉంటుంది. సో పూర్తిగా సపరేట్ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు వేరే పాత్రలోకి ఫిల్టర్ చేసుకోవాలి. సో ఒక పాత్ర తీసుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ పెట్టుకొని సో ఇది మరిగించినటువంటి ఈ పాలను మనం సపరేట్ చేసుకుంటాము. చూడండి మనకు వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. సో పాలు విరిగిపోయినప్పుడు కూడా మీకు ఇది అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి విరిగిన పాలను కూడా ఇలానే వడగట్టుకొని మనం బాగా పిండుకోవాలి. సో వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. చూడండి ఇలా సపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. సో దీన్ని కొంచెం చక్కెర వేసుకొని కూడా జున్నులాగా మనం తినొచ్చు. సో బాగా వాటర్ అనేది లేకుండా బాగా పిండుకోవాలి. సో క్రీమ్ మిల్క్ తీసుకుంటే మీకు ఇది ఎక్కువగా వస్తుంది. సో ఈ విధంగా అయిన తర్వాత కొద్దిగా చల్లనీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని నీట్గా పిండుకోవాలి. వాటర్ అనేది ఏమీ లేకుండా పొడి పొడిగా వచ్చేలాగా బాగా పిండుకోవాలి. ఇలా బాగా పిండుకున్న తర్వాత మనం దీన్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకుంటాము. సో ఇలా తీసుకున్న తర్వాత మనం బాగా నీట్ చేసుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఆ పూస పూసగా ఉన్నది కొద్దిగా మెత్తగా మనకు వస్తుంది. సో ఇలా నీట్ చేసుకోవాలి మనం. సో ఇలా చేసుకోవడంలో ఎక్కువ గుల్లగా లేకుండా మనకు మెత్తగా అనేది వస్తుంది. బాల్స్ చేసుకోవడానికి అనుగుణంగా మనకు ఇది ఉంటుంది. సో గుల్లగా ఉండడం వల్ల మనకు బాల్స్ అనేది నీట్గా రాదు. సో వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్నగా మనం బాల్స్ని చేసుకొని పెట్టుకోవాలి. సో అలానే ఆ మొత్తాన్ని కూడా మనం చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకోవాలి. చిన్నవిగా చేసి పెట్టుకోవడం వల్ల షుగర్ సిరప్లో వేసినప్పుడు ఆ షుగర్ సిరప్ని మనకు ఎక్కువ లాక్కొని కొంచెం ఉబ్బుతుంది ఆ బాల్స్ అనేది. సో ఈ మొత్తాన్ని కూడా మనం ఇలా రౌండ్స్గా చేసి పెట్టుకోవాలి.
షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి ఒక కప్పు షుగర్కి 2 కప్స్ ఆర్ 3 కప్స్ వాటర్ వేసుకొని షుగర్ కరిగేలాగా ఉంటే చాలు. దాంట్లో ఒక యాలక వేసుకుంటాము. సో వాటర్ ఉడుకుతూ ఉన్నప్పుడు మనం తయారు చేసినటువంటి బాల్స్ అన్నింటినీ కూడా దీంట్లో వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకోవాలి. సో షుగర్ మనకు కరిగితే సరిపోతుందండి. సో కరిగినటువంటి ఆ షుగర్ వాటర్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటి కూడా వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే మనం వేసుకోవాలి. సో అలానే కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లోనే మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆపేసేసి దానిపైన ప్లేట్ అనేది కవర్ చేయండి. ఎందుకంటే ఆ షుగర్ సిరప్ని మొత్తం ఆ బాల్స్ అనేది పీల్చుకోవాలి. సో చూడండి, మనకు కమ్మని రసగుల్లాలు రెడీ అయిపోయినాయండి. సో వీటిని మీరు చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదా బయట పెట్టుకొని చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. సో మనం విరిగిపోయిన పాలతో కూడా ఇలా చేసుకోవచ్చు. షుగర్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, తీపి ఎంత కావాలో అంత. షుగర్ అనేది కరిగితే సరిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా మనకు బాల్స్ అనేది వచ్చిందో. సో మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు చల్లగా. సో ఈ సమ్మర్లో ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సో నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే